హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నిరోష పెళ్లి వీడియో అన్నమాట. సో పెళ్లి వచ్చేసి పటేల్ గార్డెన్లో జరిగింది. మా పెళ్లి కూడా ఇదే గార్డెన్లో జరిగింది అన్నట్టు. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళడము. సో స్క్రీన్ పెట్టించారు. సో మేము వెళ్ళేసరికి అబ్బాయిని ఎదుర్కొన్నారు. అప్పుడే పీటల మీద కూర్చున్నాడు అనమాట అబ్బాయి. సో ఇక్కడ ప్రోమో చూసేయండి. మంచిగా ఎంగేజ్మెంట్ ఫొటోస్ తోటి ప్రోమో వేయించుకున్నారనమాట. చాలా బాగుంది. సో అంటే అబ్బాయి వాళ్ళ నాన్న రీసెంట్గానే చనిపోయిండు అనమాట కరోనాలో. సో ఇంకా వాళ్ళ నాన్న ఇప్పుడు అన్ని ఇట్లా ఏవిలాగా చేస్తున్నారు కదా. సో వాళ్ళ నాన్న వచ్చి వీళ్ళని ఆశీర్వదించినట్టుగా వీడియోస్ పెట్టారు అన్నట్టు. సో నేను అసలుకి నాకు అర్థం కాలేదు. వీడియో ఫస్ట్లో నాన్న సాంగ్స్ పెడుతురు అనమాట, సాడ్ సాంగ్స్. ఈ పెళ్లిలో ఈ సాడ్ సాంగ్స్ ఎందుకు పెడుతురా అనుకున్నా. సో అది ఎందుకు పెట్టారో వీడియోలో చూసేయండి మీరే మొత్తము. సో నేను వెళ్ళేసరికి ఇంకా మంచిగా రెడీ చేసింది స్వప్న. మంచిగా నీట్గా రెడీ చేసింది. గోల్డ్ అండ్ గోల్డ్ చాలా బాగుండే అసలు నిరోష మాత్రం పెళ్లి లుక్లో. అబ్బాయి కూడా గోల్డే వేసుకున్నాడు అన్నట్టు. సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా గోల్డ్ అండ్ గోల్డే వేసారు. చాలా అంటే చాలా బాగుంది ఇద్దరు లుక్ మాత్రం. నాకైతే చాలా నచ్చింది నిరోష. సో ఇంకా కళ్యాణ మండపం పైకి ఆశీర్వదించడానికి వస్తారు కదా, అందరు కూడా అదే అంటారు అనమాట. జంట బాగుంది కదా, జంట బాగుంది కదా, అదే అనడం అనమాట. ఎస్పెషల్ ఇంకా మన నిరోషన్ అందరూ మెచ్చుకున్నారు. అబ్బాయి వాళ్ళ చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా వచ్చి అక్షంతలు వేయడానికి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా అన్నాడన్న అన్నారనమాట. అమ్మాయి చాలా బాగుంది కదా, అమ్మాయి చాలా బాగుంది కదా అన్నారనమాట. ఎందుకంటే నేను అక్కడే కింద కూర్చొని వీడియో తీస్తున్నా. నా చెవుల్లో ఫుల్ మంది అనడం నేను విన్నా. నాకైతే మంచి అనిపించింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. నీట్గా రెడీ చేసింది స్వప్న. మళ్ళీ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా భలే సెట్ అయినాయి తనకి. గోల్డ్ అండ్ గోల్డ్ లుక్ కూడా చాలా బాగుంది. స్లిమ్ అండ్ క్యూట్. క్యూట్ అంటే క్యూట్, నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా పెళ్లి కూతురు తీసుకొస్తారు అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ సిస్టర్స్ అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇంకా కళ్యాణ మండపంకి వెళ్తున్నారు. సో వీళ్ళ పెళ్లి కూడా టైంకి జరిగిందనమాట, ముహూర్తం టైంకి. సో ఇంకా పెళ్లి కూతురు కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయిపోయింది. సో ఇంకా ఆల్రెడీ అబ్బాయి వచ్చేసినాడు. ఎదుర్కోవడం అవన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఫస్ట్ కన్యాదానం చేస్తారు అనమాట అత్తమ్మ వాళ్ళు. సో అయ్యగారు మాత్రం ఎంత బాగా చేసిండో. నేను ఈ 4 మ్యారేజెస్లో అసలు అంత మంచి చేసిండు వెంకన్నయ్య గారు. ఫస్ట్ టైం వెంకన్నయ్య గారు పెళ్లి చూడడం నేను. ఎంత మంత్రాలతోటి కళ్యాణ మండపం మొత్తం మారు మోగిపోయింది. అసలుకి ఎంత గట్టి గట్టిగా చదివిండో మంత్రాలు మాత్రం మస్తు అనిపించింది. అసలుకి నాకైతే చాలా అంటే చాలా బాగా చేసిండు పెళ్ళి. అన్నీ కూడా శాశ్వతంగా ఒక్కదాని తర్వాత ఒకటి ఓపిగ్గా. అసలు కోపమే లేదు అసలు అయ్యగారికి అయితే. సో ఇక్కడ కన్నయ్య వెంకటేష్ వాళ్ళ పాపతోని ఆడిపిమన్నా అనమాట. తమ్ముడిని ఆడిపిరా, తమ్ముడిని ఆడిపిరా అంటే కొంచెంసేపు ఆడింది. కానీ కన్నయ్య నేనా ఒక దగ్గర ఉండేది. మౌనిక వాళ్ళ కూతురును వీళ్ళ కూతుర్లు ఆడిపిచ్చిరుగా వాళ్ళు పాపం, కానీ అస్సలు ఆడట్లేదు అనమాట. ఇంకా లక్ష్మి అప్పుడే వస్తుంది. ఇంకా తనకి ఇద్దరు చిన్న పిల్లలు కదా, ఇంకా కొంచెం లేటే వస్తుంది అనమాట. చిన్నోడు కదా బాబు. సో ఇంకా తనకు అన్నీ తినిపించి వచ్చేసరికి కరెక్ట్ కన్యాదానం టైంకి వచ్చింది. సో ఇక్కడ కన్యాదానం చేస్తారనమాట. మినిమం ఒక 40 మినిట్స్ చేసిండు కావచ్చు ఆ కన్యాదానం మాత్రం. ఎంత బాగా చేసిండో. మంత్రాలు మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం దద్దరిల్లినాయి అసలుకి. ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పాలి. ఎంత బాగా చేసిండు వెంకన్నయ్య గారు. నాకైతే మంచి అనిపించింది. అసలు ఆ అమ్మాయికైతే చేతులు నొయ్యడం అన్నట్టు. మా మామయ్య పట్టుకున్నాడు చేతుల్ని ఇట్లా. పాపం కన్నయ్యకి ఇక్కడ ఫస్ట్ ఎవర్ ఫ్రెండ్స్ కాలే అనమాట. ఇక్కడ చైర్స్ మీద ఆడుకుంటూ ఉన్నాడు పొట్టోడు పాపం. బాధ అనిపించింది. పాపం ఎవరు లేరు ఫ్రెండ్స్ అని. అందరు టైంకి వచ్చారనమాట. కొంచెం లేట్ వచ్చారు అందరూ. ఇంకా మేము టైంకి వెళ్ళాం పెళ్ళి చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ చైర్స్ మీద కొంచెంసేపు ఆడుకున్నాడు అనమాట. సో చూసిరా ఇంకా మామయ్య చేయబట్టుకున్నాడు అనమాట నిరోషది. ఫుల్ చేతులు వేయడం ఆ అమ్మాయికి. అంత సేపు చేసిండు కన్యాదానం. సూపర్ చేసిండు అసలుకి. చాలా అంటే చాలా బాగా జరిగింది పెళ్ళి మాత్రము. సో ఇక్కడ చూడండి మా కన్నయ్య పాపం ఎవ్వరు ఫ్రెండ్స్ లేక అటు ఇటు ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడనమాట. కన్నయ్య పాపం ఒక్కడే అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నాడన్నట్టు. కానీ ఎక్కువ ఏం అల్లరి చేయలేదు. మళ్ళీ పైనకొచ్చి రావడం, నా దగ్గర నిల్చొని చూడడం అనమాట. హాయ్ చెప్పు కన్నయ్య అంటే హాయ్ చెప్తుండనమాట. ముద్దు పెట్టు కన్నయ్య అంటే మంచిగా ముద్దు పెడుతుండనమాట. తర్వాత ఇంకా మా మిన్ను చిక్కు వాళ్ళు వచ్చినాక వాళ్ళతోని ఆడుకున్నాడు. ఎక్కువేం అల్లరి చేయలేదు. కానీ నాటీ థింగ్స్ అన్నీ అక్కడ చిన్న పిల్లలు వస్తే వాళ్ళతోని కొంచెంసేపు ఆడుకున్నాడనమాట. తన ఏజ్ బాబు ఎవరో వస్తే. మళ్ళీ క్యూట్‌గా ఉండే. అవి కూడా వీడియోలో పెట్టిన చూసేయండి. సో కాళ్ళు కడిగిరు కాబట్టి అత్తమ్మ, మామయ్య వాళ్ళు. సో వెంటనే కాళ్ళు కడిగే కిందకి బట్టలు పెడుతుర్రనమాట. కన్యాదానం చేసినందుకు కాళ్ళు కడుగుతారు కదా, సో బట్టలు పెట్టేస్తారనమాట. సో ప్రతి ఒక్క ట్రెడిషన్ వెంటనే ఫాలో అయ్యారనమాట. మంచిగా చేసిర్రు పెళ్లి మాత్రం అయ్యగారు. ఆ వెనుక కనబడుతున్నాడు అయ్యగారు. తను ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్‌లో చేస్తారు అయ్యవారు. అయినా కూడా ఇద్దరు కలిసి మంత్రాలు భలే చదివిర్రు అసలకి. అసలు ఎంత బాగా చదివిండో ఇక్కడ. ఈ అడ్డుతెర పెట్టినప్పుడు అయితే
గట్టిగా చదివిండు అసలుకి మంత్రాలు మాత్రం చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ మా కన్నయ్యకి ఒక కొత్త ఫ్రెండ్ దొరికిండనమాట. అసలు ఎవరో తెలవది. అబ్బాయి వాళ్ళ సైడే అనమాట. వేంపల్లి కావచ్చు వాళ్ళది. సో, ఇంక మా కన్నయ్యని పట్టుకున్నాడు. మా కన్నయ్య కూడా చూడండి ఎట్లా ముద్దు పెడుతున్నాడో. అసలు ఆయన ఎవరో తెలవదు. భలే ముద్దు పెడుతున్నాడు. ఇద్దరు సేమ్ హైట్ ఉన్నారనమాట. ఇంక మా కన్నయ్య హగ్ చేసుకుంటుండు, ముద్దు పెట్టుకుంటున్నాడు. మంచిగా చూస్తున్నాడు అన్నట్టు. పిల్లలు అసలు భలే అనిపిస్తది కదా! అసలు వాళ్ళు ఎవరో తెలవదు. అయినా కూడా ఇద్దరు ఐ కాంటాక్ట్ తోటే ఇద్దరు బాండింగ్ ఏర్పడింది వీళ్ళిద్దరికైతే మంచిగా. చూడండి ఎట్లా సిగ్గుపడుతుండో మా కన్నయ్య నవ్వుతున్నాడు. కన్నయ్య వాళ్ళు ఎవరే అంటే చూసి నవ్వుతుండన్నట్టు. హాయ్ చెప్తున్నాడు. హాయ్ అనుకుంటే చెప్తుండనమాట. ఇంగ పొట్టోడు ఎటు పోతే ఆయన ఎంబడే తిరుక్కుంటున్నాడనమాట. మంచిగా కొంతసేపు మంచిగా ఆడుకున్నాడు ఆ బాబుతోటి. వాళ్ళు అబ్బాయి వాళ్ళ సైడ్ అనుకుంటా ఆ బాబు. సో, ఇక్కడ ఇంగ జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నాడనమాట అయ్యగారు. సో, ఇద్దరు మేనమామలు పైనకొచ్చిర్రు. అబ్బాయి వాళ్ళ మేనమామ, అమ్మాయి వాళ్ళ మేనమామ పైకొచ్చిర్రు. సో, ఇంగా గట్టిగా మంత్రాలు చదువుతున్నారు. సో, ఇంగ జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారనమాట. అమ్మాయి ఇంకా అబ్బాయి ఇద్దరు గూడా. కరెక్ట్ టైంకి జరిగింది వీళ్ళ పెళ్లి గూడా. కరెక్ట్ ముహూర్తం చూసి జీలకర్ర బెల్లం పెట్టిపిచ్చిరన్నట్టు. టైంకి జరిగింది పెళ్లి మాత్రము. సో, అప్పటికే ఫుల్లు మందొచ్చిరనమాట. అమ్మాయి వాళ్ళ ఇంట్లో లాస్ట్ పెళ్లి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇంక వాళ్ళ అక్క పెళ్ళైనాక సెకండ్ పెళ్ళినది. ఫుల్లు మందొచ్చిరనమాట. వేంపల్లి నుండి, దేవపూర్ నుండి, ముల్కల్లా మొత్తం ఊరు మొత్తం కదిలినాయి అనే చెప్పాలి. చాలా క్రౌడ్ ఉండే. ఫుల్లు మంది తెలిసిన వాళ్ళొచ్చిర్రు. మా ఫ్రెండ్ గూడా వచ్చిందనమాట. ఇంటర్ ఫ్రెండ్ మమత. సో, తనని కలిసిన చాలా డేస్ తర్వాత అక్కడే కలిసిన నేను. మంచనిపిచ్చింది. సో, వాళ్ళ హస్బెండ్ ఇంకా శ్రీమాన్ ఈ అన్నయ్య వాళ్ళ బావ ఇద్దరు క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అట. సో, ఇంగ వాళ్ళిద్దరు వస్తే వాళ్ళిద్దరిని గూడా ఫోటోస్ తీస్తుర్రు. అటు సైడ్ ఉన్నాడు చూడండి తనే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. సో, ఇంగ వాళ్ళు ఫోటోస్ తీస్తుంటే నేను వీడియో తీసినా అనమాట. క్యాప్చర్ చేసుకున్నా కొంచెం అట్లా. సో, ఇక్కడ ఇంగ పూజ చేస్తున్నారు అయ్యవారు. ఫోటోలు మాత్రం మంచిగా దిగిర్రు. అయ్యగారే చెప్పడమనమాట. "ఫోటోలు మంచిగా దించుకోవయ్యా ఫోటోగ్రాఫర్" అనుకుంటారనమాట. అసలు కొంచెం గూడా కోపం లేకుండా ఎంత మంచిగా చేసిండో పెళ్లి మాత్రము. ఓపికగా, మంచిగా, ప్రశాంతంగా చేసిండు వెంకన్నయ్య గారు. సో, ఇంగ మా ముల్కల్లో ఏ ఈవెంట్ అయినా, ఏ అకేషన్ అయినా గూడా అయ్యగారే వస్తాడనమాట. ఇంగ ఊరికి అయ్యగారనమాట. ఏ ఫంక్షన్ అయినా గూడా వెంకన్నయ్య గారే వస్తారు. సో, ఇక్కడ మాకు వినాయక చవితికి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుని దగ్గర గూడా అయ్యగారే అనమాట. మంచిగా చేస్తాడు పూజ. ఎప్పటినుండో ఫస్ట్ నుండి వినాయకుని పెట్టినప్పటి నుండి అయ్యగారే చేస్తాడు. సో, ఇక్కడ ఇంగ మంగళ మంగళసూత్రంకి పూజ చేసిండనమాట. సో, ఇంగ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ పట్టుకోమని చెప్పి చెప్తుండనమాట. "ఫోటో దించవయ్యా, మంచిగా దించవయ్యా" అని చెప్తున్నాడు. సో, ఇంగ మేనమామ తీసుకెళ్తుండనమాట. ఇంగ మంగళసూత్రం ముట్టించడానికి, అందరి చేత ముట్టించడానికి. సో, మా అత్తమ్మ ఇక్కడే కూర్చుందన్నట్టు. ఇంగ మా కన్నయ్య నేను కొంచెం చూసుకుంటా, కొంచెం కొంచెం వీడియో తీసుకుంటున్నా. మా అత్తమ్మకసలు ఆగట్లే అనమాట. ఫస్ట్ పట్టుకుంది పాపం తను గాని అస్సలు ఆగట్లే తనకి. ఇంగ అందుకే నేనే పట్టుకున్నా అనమాట. సో, ఇంగ వాళ్ళ మేనమామ అందరి దగ్గరికెళ్ళిండనమాట మంగళసూత్రం ముట్టించడానికి ఫంక్షన్ హాల్‌లో. సో, ఇక్కడ ఫోటో స్టిల్స్ తీస్తుర్రనమాట. సో, ఇంగ మంచి కరెక్ట్ టైంకి తాళిబొట్టు కట్టేసిండు. సో, ఇంగ మా నిరోష పెళ్లయిపోయిందోచ్. సో, కానీ ఎంతైనా ఆడపిల్ల పెళ్లయితే కొంచెం బాధుంటది. ఎప్పుడు ములకలకెళ్ళినా కనబడితే కంపల్సరీ ఎప్పుడొచ్చిర్రు వదిన బాగున్నారా అని కంపల్సరీ అడిగేది. ఇంగ ఇప్పటి నుండి తనుండదు. కోదాడకెళ్ళిపోయింది ఆల్రెడీ. సో, ఇంగ అంతే. కానీ ఇంగ ఆడపిల్లకి పెళ్లి తప్పదు. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని అత్తగారింటికెళ్ళాల్సిందే. ఇంగ ఏం చేద్దాం అంతే. ఇంగ ఆడపిల్ల అంటే ఆడపిల్లనే అంతే. సో, ఇంగ మంచిగా తాళి కట్టేసిండు. సో, ఇంగ అందరూ అక్షింతలేస్తుర్రనమాట. సో, ఆయనని కన్‌ఫ్యూజ్ చేస్తుర్రన్నట్టు. మూడు ముళ్ళేయకు అని వాళ్ళక్కడ కజిన్స్ ఉన్నారు. ఫుల్లు మంది అక్క చెల్లెలున్నారు తనకి. అక్కడ వాళ్ళు ఏమో ఏమో అంటుంటే చూస్తుండనమాట. కరెక్టే చేస్తున్నాడు ఆయన గాని, అట్లా నాటీ నాటీ థింగ్స్ చేస్తుర్రన్నట్టు వాళ్ళ చెల్లెలందరూ, కజిన్స్ అందరూ. సో, ఇక్కడ స్టిల్స్ పెడుతుర్రనమాట ఫోటోస్. ఫోటోస్ మాత్రం మంచిగా దిగిర్రు స్టిల్స్. వీడియోస్ కూడా మంచిగా క్యాప్చర్ చేసిండ్రు. ఇద్దరి సైడ్ కెమెరామాన్స్, వీడియోగ్రాఫర్లు మంచిగా తీసిర్రనమాట పిక్స్. సో, ఇద్దరిది డ్రెస్ కోడ్ మంచిగుంది గదా! గోల్డ్ అండ్ గోల్డ్ సూపరుందసలకి ఇద్దరిది. ఇంగ ఇక్కడ ముద్దు పెడుతుంటే అందరూ అని అన్నామన్నట్టు భలే క్యూట్‌గా పెట్టిండు. ఆయన ఇంకా "పెట్టు గట్టిగా పెట్టు" అనుకుంటూ అంటుండనమాట. వీడియోగ్రాఫర్ అట్లా అనేసరికి అందరు నవ్వుతుర్రనమాట. అక్కడ ఎనక వాళ్ళ సిస్టర్స్ అందరూ గూడా వాళ్ళ అన్నయ్య అన్నయ్య అనుకుంటా గట్టి గట్టిగా అరుస్తున్నారనమాట వాళ్ళ చెల్లెలు. సో, నెక్స్ట్ ఇంకా పూలదండ వేసుకుంటున్నారు. సో, ఈ పూలదండలు వేయగానే ఆటోమేటిక్‌గా మస్తు కలొస్తది ఫేస్‌లో. మంచిగొస్తాయి పిక్స్. ఈ దండలు వేసుకోగానే వీళ్ళు పెళ్ళికి ఈ రెడ్ కలర్ వేసుకున్నారు గదా! రిసెప్షన్‌కి మళ్ళా డ్రెసెస్ చేంజ్ చేసుకున్నారనమాట. శారీ చేంజ్ చేసింది నిరోష. అన్నయ్య గూడా సూట్ వేసుకున్నాడనమాట. ఆ రిసెప్షన్ శారీస్ మీదకి పింక్ కలర్ దండలేసుకున్నారనమాట. సో, అట్లా మంచిగుండే ఇద్దరి డ్రెస్ కోడ్ అయినా. ఆ రిసెప్షన్ శారీస్ గూడా చాలా బాగున్నాయి. అసలకి ఫోటోస్ చాలా మంచిగొచ్చినాయి. సో, ఇంగ ఊరు పెద్దలందరూ వచ్చిర్రనమాట. దొర వాళ్ళందరూ వచ్చిర్రు.
ఊరు పెద్దలందరూ వస్తే ఫస్ట్ వాళ్ళందరూ అక్షంతలు వేయడానికి అందరు సైడ్ జరిగిర్రు. సో అయ్యగారు కూడా ఒక 10 మినిట్స్ ఆపిండనమాట పెళ్లి. సో వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి ఫోటో దిగినాక మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండనమాట. వెంకన్న అయ్యగారు కాబట్టి ఇంత ఓపికగా చేస్తాడు. అదే వేరే అయ్యగారు అయితే మీరు తర్వాత రావాలి, తర్వాత అక్షంతలు వేయాలి అని అంటాడు. కానీ అట్లా అయ్యగారు అట్లా కాదు, మంచిగా ఓపికగా చేసిండు. సో ఇంక వీళ్ళందరూ వచ్చి పెళ్లి కూతుర్ని పెళ్లి పిల్లని ఆశీర్వదించి ఇద్దరిని ఆశీర్వదించి అక్షంతలు వేసి ఫోటో దిగి వెళ్ళిపోయారనమాట అందరూ కూడా. సో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ మట్టెలు పెట్టడం. నేను మ్యాక్సిమం మొత్తం ప్రోగ్రామ్ అంతా కవర్ చేసిన. ఇంకా నాగవెళ్ళి టైంకి లేననమాట. ఇంకా కన్నయ్య ఫుడ్ తినిపించడానికి వెళ్ళిన. సో చూడండి ఫుల్ మంది ఉన్నారనమాట. వాళ్ళ సిస్టర్స్ అందరూ చెప్తుండనమాట, ఇట్లా పట్టుకో ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు. ఇటు సైడ్ అంతా మా వాళ్ళు కూర్చున్నారు అందరూ. ఇంక అందరూ వచ్చిన వాళ్ళని పలకరించుకుంటా అందరు ఇక్కడ కూర్చున్నారనమాట. అమ్మాయి సైడ్ వాళ్ళు ఇటు, అబ్బాయి సైడ్ వాళ్ళు అటు కూర్చున్నారనమాట. సో అప్పటికి 1 అయింది అనుకుంటా. సో ఇంక అందరు లంచ్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. జెంట్స్ అందరూ, లేడీస్ ఏం వెళ్ళట్లేదు అప్పుడే. జెంట్స్ అందరు వెళ్తున్నారు అనమాట. ఆ రోజు గురువారం. సో ఇంకా ఫస్ట్ జెంట్స్ వెళ్తారు కదా, సో జెంట్స్ తినడానికి వెళ్తున్నారు. సో మంచిగా ఫొటోస్ దించుకుంటూ రకరకాల స్టిల్స్ పెడుతున్నాడు ఫొటోస్కి. అయితే ఇంకా మట్టెలు పెడుతుండ అనమాట అన్నయ్య నిరోషకి. సో ఈ వీడియో మంచి వాళ్ళకి లైఫ్ టైం మెమరీగా గుర్తుండిపోతుంది. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కూడా హ్యాపీగా చూపించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు పోసుకుంటారు అనమాట. తలంబ్రాలు మాత్రం మంచిగా మెల్లగా పోసుకుంటున్నారు. మెల్లగా పోసుకుంటే అక్కడ వాళ్ళ చెల్లెలు అంటారు, అన్నయ్య ఫుల్ ఫాస్ట్గా పోయాలి నువ్వు, ఫుల్ ఫాస్ట్గా పోయాలి నువ్వు అనుకుంటూ అంటుండనమాట. యాక్చువల్గా ఇక్కడ నేను కొత్తగా చూసిన మేనమామలు ఉన్నారు కదా, ఇటు సైడ్ అబ్బాయి సైడ్ ఉన్న వాళ్ళు అబ్బాయి మేనమామలు, అమ్మాయి సైడ్ ఉన్న వాళ్ళు అమ్మాయి మేనమామ అనమాట. సో వాళ్ళ ముగ్గురు సమక్షంలో తలంబ్రాలు పోపిస్తున్నాడు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా ఇట్లా తలంబ్రాలు ముట్టియమన్నాడు అనమాట. సో ఇంకా అందరు కూడా లంచ్కి వెళ్తున్నారు అనమాట. సో ఇంకా లంచ్కి వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళి ఈవెంట్ జరుగుతుంది. సో అట్లా తలంబ్రాల గంపని వాళ్ళు ముట్టుకున్నప్పుడే వీళ్ళు తలంబ్రాలు పోసుకున్నారు అన్నట్టు. మరి అది ఎందుకు అట్లా చేసిండ్రో నాకు తెలియదు. అయితే ఫస్ట్ టైం చూస్తున్నా పెళ్ళిలో. మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి రీజన్ ఏంటో నాకైతే తెలియదు కానీ, సో అట్లా మేనమామలు తలంబ్రాలు ముట్టుకుని వాళ్ళ ముగ్గురు ఆశీర్వదించినాక ఇంకా వీళ్ళు కంటిన్యూగా తలంబ్రాలు పోసుకున్నారనమాట. ఇద్దరు కూడా ఫాస్ట్గా. తను వచ్చేసి అబ్బాయి వాళ్ళ అక్క అనమాట. వాళ్ళే పెళ్లి పీటల మీద కూర్చున్నారు. తన శారీ మాత్రం భలే కనబడింది అసలుకి, మస్తుండే శారీ మాత్రం, లైట్ బ్లూ కలర్. సో ఇంక అందరు లంచ్కి వెళ్తున్నారు. సో ఇక్కడ పెళ్లి జరుగుతుంది. సో ఇంకా తలంబ్రాలు పోసుకుంటారు అనమాట. డిఫరెంట్ పూసలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటితోని పోసుకుంటారు అన్నట్టు. మంచి మెల్లగా పోసుకుంటారు. సో తలంబ్రాలు పోసుకోవడం ఫోటోగ్రాఫర్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పోసుకోమంటే అప్పుడే పోసుకోవాలి. మనం ఎట్లా పోయమంటే అట్లనే పోయాలి. అయ్యగారు చెప్పిన మాట కంటే కూడా ఫోటోగ్రాఫర్లదే ఎక్కువ ఉంటుంది అనమాట తలంబ్రాలు పోసుకునేటప్పుడు మాత్రం. మీరు అగ్రి చేస్తారా ఆ విషయం? కానీ తలంబ్రాల ఫొటోస్ చాలా బాగుంటాయి అసలుకి, ఎంత బాగుంటాయో. మా పెళ్లి ఫొటోస్లో మేము చూసుకున్నాం కదా, డిఫరెంట్ కలర్స్తో సూపర్ వస్తాయి ఫొటోస్ మాత్రం. సో ఇక్కడ వీళ్ళ చెల్లెలు చెప్తున్నారు అనమాట, అన్నయ్య మెల్లగా పోయి మెల్లగా పోయి మెల్లగా పోయి అంటున్నారు అనమాట. సో ఇంకా అయ్యగారు అన్నారు ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు పోసుకోరు అనేసి గంప ముందు పెట్టారనమాట. సో మంచి ఇద్దరు మెల్లగా పోసుకున్నారు. సో ఫైనల్గా గంప ఎవరు లేపుతారు అనుకుంటున్నారు చూడండి. ఫైనల్గా అన్నయ్యనే లేపిండు గంప. నిరోష్ ఏం లేపలేదు, మంచిగా మెల్లగా పోసుకున్నారనమాట. ఇద్దరు కూడా హ్యాపీగా మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ డ్రెస్సెస్ గోల్డ్. మళ్ళీ తలంబ్రాలు నెత్తిమించలు పడేసరికి సూపర్గా అనిపించినాయి అసలుకి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిక్స్. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు తీస్తుంటే నేను చూసిన అనమాట. పిక్స్ మాత్రం చాలా బాగుండే, మంచిగా నీట్గా. ఇద్దరు జంట కూడా సూపర్ ఉంది అసలు. చూడండి ఎంత మంచిగా ఉన్నదో, చాలా అంటే చాలా బాగుంది జంట కూడా ఇద్దరిది. సో అక్కడ వెనక బాబు ఉన్నాడు చూడండి. అప్పుడు గమనించినాను నేను, ఓహో ఇది అబ్బాయి వాళ్ళ సైడ్ ఏమో. అప్పుడు మా కన్నయ్యతో ఆడుకున్న బాబు ఈయనే కదా. సో వెనకాల ఇంకా వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా అక్కడ కూర్చొని ఆడుకుంటుండనమాట. సో మంచి ఇద్దరు కలిసి పోస్తురు. వాళ్ళ అక్క అంటుందనమాట, అరే పోయిరా నువ్వే గంప లేపాలి అంటుందనమాట. కానీ మన నిరోష్ ఏం లేపలే, అన్నయ్యనే తీసి అన్నయ్యనే పోసిండు ఫైనల్గా. ఇంక అందరు గట్టిగా ఓ అని గట్టిగా అరుస్తున్నారనమాట. సో తలంబ్రాలు పోయడం అయిపోయినాక ఇంకా నేను కన్నయ్యకి ఫుడ్ తినిపించడానికి లోపలికి వెళ్ళిన. సో ఆ టైంలో నాగవల్లి చేసేసారు. సో తలంబ్రాలు బాసింగలు మారుస్తున్నారు అనమాట. నేను ఇంకా కన్నయ్యకి ఫుడ్ తినిపించేసి పడుకోబెట్టిన అనమాట. సో ఇక్కడ ఆడబిడ్డలు ఇద్దరు కూడా మంగళారతి చూపిస్తారు ఇద్దరికి. ఇంకా సో నెక్స్ట్ ఇంకా 7 అడుగులు వేసి అరుంధతి నక్షత్రం చూపించడమే. నాగవల్లి ఆల్రెడీ యాక్చువల్గా నగలు చూద్దాం అనుకున్నా నేను, కానీ నేను వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. నగలు వేయడం ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది అనమాట. సో ఇంకా కన్నయ్యకి ఫుడ్ తినిపించే టైంలో ఇది అయిపోయింది అన్నట్టు. సో ఇంకా 7 అడుగులు వేస్తారు అనమాట. అందరు కలిసి ఆడబిడ్డలు అందరు కజిన్స్ అందరు కలిసి 7 అడుగులు వేసి ఇంకా డైరెక్ట్ ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళిపోతారు. సో అరుంధతి నక్షత్రం చూడడానికి.
సో ఇక్కడ మాత్రం భలే వచ్చినాయి చూడండి. ఆ గ్రీన్ గ్రౌండ్కి ఆ డ్రెస్సెస్ ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడండి. ఇద్దరిది కాస్ట్యూమ్స్ చాలా బాగుంది అసలుకి. ఎల్లోయిష్ కలర్ మీద రెడ్ దండలు వేసేసరికి సూపర్ వచ్చినాయి అసలుకి. ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే పిక్స్ మాత్రము. సో ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట గ్యాప్లో. సో వాళ్ళు డిష్ చేంజ్ చేసుకునే టైంలో ఇంకా లంచ్కి వచ్చేసి ఆలు టమాటా పప్పు అవన్నీ పెట్టిరన్నట్టు. సో మేము ఎక్కడికి వెళ్ళినా వెజ్జే కాబట్టి ఇంకా నాకు వెజ్జే తిన్నా అనమాట. నాన్ వెజ్ కూడా చాలా మంది తిన్నారు, బాగుండే అట ఫుడ్ మాత్రము. సో ఇంకా మా మిన్ను చిక్కు వచ్చారు కదా, సో వాళ్ళని కొన్ని పిక్స్ తీస్తున్నా అనమాట నేను. ఇద్దరు మంచి దిగండి అంటే చూడండి ఎట్లా పోజ్ పెట్టిరో ఇద్దరు, ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని. మా మిన్ను మంచి లంగావోని వేసింది ఆ రోజు, మంచిగా ఉండే. సో మేమందరం కలిసి కొన్ని పిక్స్ దిగినామనమాట. ఇంక మా ఆడపడుచు ఇంక వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరు చుట్టాలు, వాళ్ళందరితో ఫుల్ మాట్లాడుకుంటుంది. ఇంకా మేమందరం గార్డెన్లోకి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. మంచి అందరం కలిసి గ్రూప్ పిక్స్, నేను మా ఆడపడుచు అట్లా, నేను మా మధు అందరం కలిసి పిక్స్ దిగినాము. మా కన్నయ్య అక్కడ వండుకున్నాడు అనమాట కళ్యాణ మండపం దగ్గర. సో మా కన్నయ్య వండుకున్నాడంటే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను అనమాట గ్యాప్లో. ఆ టైంని అస్సలు వేస్ట్ చేయ అసలుకి, కన్నయ్య పడుకున్న టైము. సో మంచిగా యూటిలైజ్ చేసుకుంటా అనమాట. మంచిగా పిక్స్ దిగినాం మేమందరం కూడా. సో ఇక్కడ ఇంకా ఈ చైర్స్లో కూర్చున్నాం అనమాట. సో అందుకే కన్నయ్య ఇక్కడే ఇట్లా పడుకునే, ఇట్లా చైర్ ఉంటుంది కదా ఫ్రీ చైర్, సో ఇక్కడే పడుకోబెట్టిన కన్నయ్యని. ఇంకా నేను కూడా అక్కడే ఉన్నా అనమాట. మళ్ళీ కన్నయ్య అటు ఇట్లా వేస్తే కష్టం అవుతుంది అని చెప్పేసి ఆ చైర్ దగ్గరే కూర్చున్నా. కరెక్ట్ ఈ స్క్రీన్ దగ్గరే ఉన్నామన్నమాట మేము. సో అందుకే స్క్రీన్ వీడియో తీసిన అనమాట. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిన కొద్దీ వాళ్ళని స్క్రీన్ నుండి వీడియో తీసిన అన్నట్టు. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ఇక్కడ నుండి క్యాప్చర్ చేసిన నేను. మళ్ళీ అక్కడ ఫోటోగ్రాఫర్ దగ్గర వెళ్ళకుండా ఇక్కడ స్క్రీన్ నుండి అందరినీ వీడియో తీసిన అనమాట. సో ఇక్కడ మా ఇంటి సుమలత వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతుంటే వాళ్ళందరినీ కూడా వీడియో తీసిన అనమాట. ఇక్కడ చిన్నక్క వీళ్ళందరూ ఫోటో దిగుతారు అనమాట వీళ్ళందరూ కలిసి. సో ఫుల్ మంది వచ్చిర్రు అసలుకి, ఇంత మంది వచ్చిర్రో, చాలా మంది వచ్చిర్రు. తెలిసిన వాళ్ళు అయితే మస్తు మంది వచ్చిర్రు. ఇక్కడ మా ఆడపడుచు వీళ్ళందరూ ఫొటోస్ దిగిర్రు. సో ఇక్కడ వీళ్ళందరూ కజిన్స్ అనమాట. మొత్తం కజిన్స్ అందరు కలిసి ఫొటోస్ దిగుతారు అనమాట. అక్క చెల్లెల పిల్లలు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కలిసి పిక్స్ దిగుతున్నారు. మొత్తం గ్యాంగ్ ఉండే, ఒక పెద్ద గ్యాంగే ఉండే అక్కడ. సో వీళ్ళందరూ కలిసి పిక్స్ దిగుతున్నారు అనమాట ఇక్కడ. సో చూడండి. సో సో ఇక్కడొచ్చేసి ఇంగ వాళ్ళ డాడీది ఒక వీడియో చేసిరనమాట. చూసేయండి వీడియో. సో ఇప్పుడు అందరూ ఇట్లా చేస్తున్నారు గదా, వాళ్ళ డాడీ ఎక్స్‌పైర్ అయ్యారట కరోనా టైంలో. సో ఇంగ వాళ్ళ డాడీ ప్రెజెన్స్‌ని పెళ్ళిలో ఉంచాలని జెప్పేసి సో ఇట్లా క్రియేట్ చేసిరన్నట్టు వీడియో. చాలా బావుందసలకి. నేనైతే ఫస్ట్ టైం అంటే వీడియోస్‌లల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లో జూషినా గానీ నేను వెళ్ళిన పెళ్ళిళ్ళలో ఫస్ట్ టైం ఇట్లా ఒక వీడియోని జూడడం మంచనిపిచ్చింది. రియల్‌గా మనిషి వచ్చి వాళ్ళని ఆశీర్వదించినట్టే అనిపిచ్చింది. పాపం కానీ ఈ వీడియో ప్లే అయినప్పుడల్లా వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ అక్క బాగా మస్తు ఎమోషన్ అయ్యారనమాట. కానీ ఎంతైనా బాధ ఉంటుంది కదా, కానీ మరి ఏం చేద్దాం తప్పదు. భలే క్రియేట్ చేసిర్రు అసలుకి. మనిషి లేకున్నా ఉన్నట్టు భలే క్రియేట్ చేసిర్రు. మంచి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిండనమాట. నేను ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ పాట చాలా సార్లు ప్లే చేసిర్రు. అసలు ఈ పాట ఎందుకు ప్లే చేస్తుర్రో నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఇక్కడ బయట కూర్చున్నాక నాకు అప్పుడు అర్థమైంది. ఓహో! ఈ పాట ఇట్లనా అనేసి. నేను అప్పుడు అంత గమనించలేదు. ఇక్కడ స్టేజ్ కిందకి వచ్చినాక చూసిన అన్నట్టు. కానీ భలే అనిపించింది. సేమ్ మనిషి ఉన్నట్టే మంచిగా ఫొటోస్ తీయడము. చూడండి సేమ్ మంచిగా హగ్ చేసుకొని ఎట్లా ఫోటో దిగుతున్నాడో. హగ్ చేసుకున్నట్టు వాళ్ళ మనవరాళ్ళతోని పిక్స్ దిగినట్టు భలే ఉంది అసలుకి వీడియో. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ ఏపిచ్చిర్రో కానీ మంచిగా ఉంది. ఎవరి ఐడియానో కానీ సూపర్ ఉంది అసలు ఐడియా మాత్రము. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ రోజు వచ్చి మంచిగా ఆశీర్వదించినట్టు భలే ఉంది అసలుకి వీడియో మాత్రము. సో ఇంక అయిపోయినా అందరు ఆశీర్వదించి వెళ్తున్నట్టు ఇట్లుందనమాట. కానీ వీడియో మాత్రం చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది ఈ వీడియో. సో ఇంక అందరు ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఇక్కడే కూర్చున్నా నేను సైలెంట్గా. ఇంకా మా కన్నయ్య లేచేంత వరకు ఇక్కడే కూర్చొని అందరిని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను. ఇంగ నెక్స్ట్ ఇంగ ఇక్కడ మౌనిక వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగుతుందనమాట. వాళ్ళ అత్తమ్మ, ఆడపడుచు వీళ్ళందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. సో నెక్స్ట్ ఇంగ మా కన్నయ్య లేచినాక ఇంగ మా మధు మేమందరం కూడా ఫోటో దిగినామనమాట. మంచిగా వచ్చినాయి ఫొటోస్. ఇంగ వీళ్ళు రిసెప్షన్ శారీ చేంజ్ చేసిరన్నట్టు బ్లూ కలర్. అన్నయ్య ఏమో బ్లేజర్ వేసుకున్నాడు. సో ఇప్పుడు మంచిగా దండలు లైట్ పింకిష్ చేసిరన్నట్టు. సూపర్ ఉండే దండలు మాత్రం మంచిగా ఉండే. సో ఇంగ పెళ్ళి అయిపోయినాక ఇంగ డైరెక్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి
అక్కడ కొంచెంసేపు స్టే చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినామన్నమాట. సో ఇలా జరిగింది పెళ్ళి. సో మేము గ్రూప్ ఫొటోస్ దిగినామన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెడుతున్నా, సో చూసేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మేమందరం దిగిన పిక్స్ అనమాట, ఇక్కడ అన్నీ కూడా పెట్టేస్తున్నా. సో నీరోష ఇంకా శ్రీమాన్ వాళ్ళని బ్లెస్ చేయండి. సో వాళ్ళిద్దరికీ ఈ వీడియో లైఫ్ టైం గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా కూడా. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.